శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. 5వ తేదీ ఆగస్టు 2026 బుధుని యొక్క మార్పు. ఈ బుధుడు కర్కాటకంలోకి 5వ తేదీ రాత్రి 7:54 కర్కాటకంలో ప్రవేశిస్తాడు. అయితే కర్కాటకంలో ప్రవేశించినటువంటి బుధుని ద్వారా ఏ ఏ రాశులకి ఫలితం కలుగుతుంది, శుభం కలుగుతుంది అనేటువంటి విషయాలు ఆలోచించినట్లయితే, గోచార రీత్యా మేషరాశికి అలాగే మిథున రాశికి, మిథునానికి ద్వితీయంలోకి వస్తాడు, కన్యకి లాభంలోకి వస్తాడు. అద్భుతమైనటువంటి ఫలితాలు, విశేషమైనటువంటి ఇప్పటివరకు చూడనటువంటి ఫలితాలన్నీ కూడా కన్యారాశి వారు చూసేటువంటి అవకాశం ఉంది. అలాగే మేషరాశి వారికి కూడా తమదైనటువంటి శైలిలో వ్యాపారాభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత చెందేటువంటి పరిస్థితి. అలాగే వ్యాసరచన పోటీల్లో మిథున రాశి వారికి వ్యాసరచన పోటీల్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఉన్నతమైనటువంటి మార్కులు, గొప్పదైనటువంటి మార్కులు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే కుంభరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితం, పోటీతత్వంతో వ్యాపారం వృద్ధి చెందుతుంది. అలాగే అనేక విషయాల్లో వివాదాస్పదంగా ఉన్నటువంటి మేనమావలతో ఉన్నటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే ధనురాశి వారికి కూడా మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తమదైనటువంటి శైలిలో మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంతేకాకుండా తులారాశి వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రాశుల వాళ్ళు ఈ సత్కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. అలాగే మీనరాశి వారికి, మకర రాశికి, అలాగే వృశ్చిక రాశి, ఈ రాశుల వాళ్ళు, సింహరాశి, వీళ్ళు విష్ణుమూర్తి యొక్క దర్శనం చేయడం, లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణమూర్తి యొక్క దర్శనం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మంచి ఫలితం లభించేటువంటి అవకాశం ఉంది.